1600 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. రీసెంట్ G20 సమ్మిట్లో ఇండియన్ ఆర్కిటెక్చర్ రిప్రజెంట్ చేసిన గుడి. వివిధ దేశాల డెలిగేట్స్ దర్శనం చేసుకున్న గుడి. అది ఏదో కాదు, మన లేపాక్షిలోని వీరభద్రస్వామి గుడి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రజెంట్ అయితే మనము లేపాక్షి విలేజ్ లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాము. వెల్కమ్ టు లేపాక్షి. చాలాసార్లు ఈ లేపాక్షి టెంపుల్కి వద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు కుదరలే అనమాట. ఎప్పుడైనా రాంగ్ టైమింగ్స్లో ఇంట్లో నుంచి వెళ్తుండే. ఐదర్ ఎట్లాగా అంటే లేట్ నైట్ 11 o'clock 11:30కి అలాగ వెళ్తుండే. నేను మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యే వరకు టెంపుల్ అసలు ఓపెన్ అవ్వకపోతుండే. లేదు అంటే మరీ మధ్యాహ్నం 2-3 o'clockకి స్టార్ట్ అవుతుండే. ఇక్కడికి వచ్చే వారికి టెంపుల్ క్లోజ్ అవుతుండే. సో చాలాసార్లు ఈ బెంగళూరు హైవే నుంచి వెళ్ళినా కానీ ఎప్పుడు రైట్ తీసుకొని ఇలా లేపాక్షి విలేజ్కి అయితే రాలేదు. సో ప్రజెంట్ ఈసారి కుదిరింది, ఎందుకంటే అర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయినా రైట్ టైంలో మనమైతే ఇక్కడికి రీచ్ అయినాము. సో ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయినాం. ఇదే టెంపుల్ది కమాన్ అన్నమాట. హీట్ కొడతాం బండి హీట్ వస్తాను. హైదరాబాద్ నుంచి వస్తా. హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణ నగర్ తెలుసా? నగర్ కోయంబత్తూర్. సో బైక్ అయితే పార్క్ చేసినాము. ఇదే టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే బైక్ పార్కింగ్ అక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది, కాకపోతే ఈరోజు క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టనిచ్చారు. టెంపుల్ మాత్రం చాలా నీట్గా అండ్ హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సూపర్గా ఉంది బయటనైతే. ఈ దేవాలయం నిర్మాణ విజ్ఞానం అంతా విజయనగరం స్టైల్లో ఉంటుందన్నమాట. అప్పటి రాజు అచ్యుత దేవరాయ పరిపాలనలో ఈ దేవాలయం అనేది కట్టిరన్నమాట. ఈ గుడి ప్రాంగణంని 3 భాగాలుగా డివైడ్ చేసిరన్నమాట. నాట్య మండపం అని అండ్ ఆరాధ మండపం, ఏదైతే మెయిన్ గర్భగుడి ఉందో దాన్ని ఆరాధ మండపం అంటారు, అండ్ కళ్యాణ మండపం అన్నమాట. అయితే ఈ నాట్య మండపంనేమో డాన్స్ ప్రోగ్రామ్స్ల కోసము అండ్ మీటింగ్స్ల కోసము యూజ్ చేసేవాళ్ళంట అప్పుడు. కళ్యాణ మండపం ఏమో పెళ్ళిళ్ళు చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ ఎంత ఫేమస్ అంటే రీసెంట్గా జరిగిన G20 మీటింగ్లో మన ఇండియన్ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేసిందనమాట. వివిధ దేశాల డెలిగేట్స్ ఈ టెంపుల్ని విజిట్ చేసిరు. అసలు ఈ విలేజ్కి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే రావణాసుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు ఫస్ట్ రావణాసుడితోటి ఫైట్ చేసింది గరుడ పక్షి. అయితే గరుడ పక్షి మొట్టమొదటిసారి ఎప్పుడైతే కింద పడుతుందో అది ఈ చోటే అన్నమాట. అయితే శ్రీరాముడు గరుడ పక్షిని లేపక్షి అని అన్నాడు అనే దానిపైన దీనికి లేపాక్షి అని చెప్పేసి పేరైతే వచ్చింది. భారతదేశంలో ప్రాముఖ్యత పొందిన 108 శివాలయాలలో ఇది ఒకటి. గైస్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కంటెంట్లో ఏమన్నా మార్చాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ వీడియోస్ నుండి ఇన్కార్పొరేట్ చేస్తాను. సో గైస్,
ఇది లేపాక్షిలోని వీరభద్ర స్వామి టెంపుల్. సో ఇక్కడ ఇంకొకటి నంది స్టాచ్యూ ఒకటి ఉంటుంది నియర్ బై 20 feet హైట్ నంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి అక్కడికి బయలుదేరుదాం.